గోదావరిఖండ్లోని ఓల్డ్ అశోక థియేటర్ను అక్రమంగా కూల్చివేసి కోట్ల రూపాయల విలువగల నష్టం కలిగించారని, అంతేకాకుండా కోట్లాది రూపాయల విలువగల థియేటర్ స్థలాన్ని లాక్కోవడం జరిగిందని, ఇట్టి అన్యాయాన్ని ఖండిస్తూ అశోక్కి తోడుగా తామున్నామని అంటూ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కళాకారులు అభయహస్తం అందించి ఈ సమస్యను రాష్ట్ర స్థాయిలో సీఎం స్థాయికి తీసుకుపోయి అశోక్ గారికి న్యాయం జరిగే వరకు తోడు ఉంటామని ధైర్యం తెలిపారు. ఈ కూల్చివేతకు అధికారులు స్థానిక ఎమ్మెల్యే మాత్రమే పూర్తి బాధ్యత వహించి వారికి న్యాయం చేయాలని, వారి నష్టాన్ని పూడ్చాలని దాదాపు 100కు పైగా కళాకారులతో మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ ఆధ్వర్యంలో మరో 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో ఈ కూల్చివేత ప్రాంతాన్ని సందర్శించి అతనికి సంఘీభావం తెలుపుతూ మీకు మేము అండగా ఉంటామని హామీనివ్వడం జరిగింది. ప్రజలు, వ్యాపారస్తులు దినదిన గండంగా బతికేటువంటి పరిస్థితి ఇలా మన కళ్ళ ముంగట కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క ఓల్డ్ అశోక్ టాకీస్ అనేది ఒక గత 50 ఏళ్ళుగా ఉన్నటువంటి టాకీసు. దీన్ని సింగరేణి స్థలం కాబట్టి కొంతమంది ఈ స్థలాన్ని లీజ్ తీసుకొని కట్టి ఈ ప్రాంతానికి ఒక సినిమా ప్రదర్శించేటువంటి కేంద్రంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడుస్తూ ఉన్నది. మరి సింగరేణి యాజమాన్యం దీనికి లీజు కొంత ఇవ్వడంలో ఈ యొక్క లీజ్ హోటల్స్లో ఉన్నటువంటి కొంత డిస్ట్రిబ్యూటర్తోని పెండింగ్ అయితే, నేనే ప్రత్యేకంగా నాగరికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వస్తే ఇదే C&MD బలరాం గారికి అప్పుడు డైరెక్టర్గా ఉండి వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి ఎందుకు రాలేదు ఏంది అనేది పూర్తిగా నేను దాని మీద పూర్తిగా సమయాన్ని కేటాయించలే. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇక్కడ మక్కన్ సింగ్ గారు గెలిచిన తర్వాత వెంటనే మరి దీన్ని డిస్మెటల్ చేయించారు. ఎన్నో సంవత్సరాలుగా లీజుకుంటూ ఇక్కడ ఉన్న మా తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వేముల అశోక్ గారి థియేటర్ను కూల్చేయడం, షాపులను తీసేయడం మేము తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అమానుషం. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా లేనిది, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఎంతోమంది ఇక్కడ ఉపాధి పొందుకుంటూ ఇక్కడ బతుకుతున్నారు. ఎన్నో కుటుంబాలను ఈరోజు ప్రభుత్వం రోడ్డు పడేసిందా, లేకపోతే సింగరేణి వాళ్ళు పడేసిందా, మున్సిపల్ వాళ్ళు చేసిందా, ఎవరు చేసిందా అర్థం కాని పరిస్థితుల్లో ఒక దొంగల్లాగా వచ్చేసి దీన్ని కూల్చివేయడం అనేది చాలా దారుణం. దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ స్థలాన్ని స్థలం ఆయనకే ఉంది, కోర్టులో ఉన్నది కనుక ఇప్పుడు ఎవరు కూడా దీన్ని ఏం చేయలేరు. ఇప్పటికైనా మీకు మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే మీరు సింగరేణి అధికారుల, లేకపోతే ఎవరో మీరు మున్సిపాలిటీ వల్ల, లేకపోతే రాజకీయ ప్రమేయం ఉన్న వల్ల ఎవరైనా కానీ మళ్ళీ అశోక్ గారి జాగాలో అశోక్ గారే ఒక మల్టీప్లెక్స్ కట్టి చాలామందికి షాపింగ్ కాంప్లెక్స్ వేసి అందరికీ ఉపాధి కల్పించే విధంగా ఆయన ప్రోత్సహించి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లేదా థియేటర్లు లేకపోతే మల్టీప్లెక్స్ కట్టే విధంగా ఆయన ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాం. మేము ఆయనకు జరిగిన అన్యాయానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే ఆయనతో ఈ తెలంగాణలో ఉన్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఆయనకు అండగా ఉంటారు. మేము కూడా దీనికోసం ఆయన కోసం పోరాటం చేస్తాం. మా సభ్యులకు ఎవరికి అన్యాయం చేసినా మేము ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచించాలి. మీ పరువు ప్రతిష్టలు తీసుకోవడం కన్నా మీ పరువు ప్రతిష్టలు నిలబెట్టుకోవాలంటే ఆయనకు సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇది మా డిమాండ్. ఇక్కడ నుంచి మీరు కనుక ఆయనకు అన్యాయం చేస్తే మేము చూస్తూ ఊరుకోము. మేము దీని మీద ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా అమానుషం. ఈయన ఒక్కరే కాదు, చాలామంది కుటుంబాలని రోడ్డున పడేసిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఒక ప్రభుత్వం అంటే ఏదో ఒక దారి చూపించి వాళ్ళ ఉన్నతికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ వాళ్ళని రోడ్డున పడేసేలా ఉండకూడదు అనేది మా అభిప్రాయం. కాబట్టి మా కళాకారులు అందరం ఏకమై మా కళాకారుడైన మా అశోక్ వేముల గారికి మేము అండగా ఉంటాము. ఆయనకి ఎటువంటి పరిస్థితిలో ఏ ఆపదలో ఉన్నా సరే, మా కళాకారులు ఏ ఆపదలో ఉన్నా సరే మా సంఘం కానీ మా సభ్యులు కానీ అందరం మేము ముందుంటాం, కళాకారులు అందరం. అదేవిధంగా సార్కి కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాను, సార్ మీరు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మేమందరం మీ కుటుంబ సభ్యులాగా మీ వెన్నంటే ఉంటాము. ఏ ఆందోళనకైనా మేము మీ వెనకే ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.